నరేంద్ర మోడీ గారు నన్ను ఆ, అర్హతగా భావించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, పద్మశ్రీ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నా మీద బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే అమూల్యమైన సాంస్కృతిక సంపదలో ఒక భాగమైన కూచిపూడి నాట్యాన్ని భావితరాలకు అందించేందుకు నేను ఇంకా దృఢ సంకల్పంతో కృషి చేస్తానని మాటిస్తున్నాను. చాలా మంది ఈ జనరేషన్ కి కూచిపూడి అంటే కొంతమంది తెలియకపోవచ్చు బేసిక్స్ కూడా. సో ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకునే ముందు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? నాకు నాట్యం ఒక కళ కాదు, అది భగవంతునికి నేను చేసే ఆరాధన అని భావించి 5.5 దశాబ్దాల నుంచి నేను ఈ డాన్స్ లో ఉన్నాను. మహిళలకి చాలా చాలా దగ్గర ప్రాధాన్యత ఇవ్వరు అనేసి కూడా కొన్ని చెప్పుకుంటూ వస్తారు కదా. సో ఏం చెప్తారు మహిళల తరపు నుంచి? మహిళలు, నారీ శక్తి ఎక్కడ ఉందో అదే ఆ ప్లేసే, ఆ కంట్రీయే బాగుపడుతుంది. అండ్ వికసిత్ భారత్ అదే అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అండ్ మహిళలకు మన దేశంలో మంచి గౌరవం ఉంది అని నేను అనుకుంటాను.